చేసింది చెప్పుకుందాం. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ. ఇక నుంచి క్షేత్రస్థాయిలో ఫుల్ పబ్లిసిటీ. పిఆర్ఓలు, కోఆర్డినేటర్లకు ట్రైనింగ్ సమావేశాలు. ఎప్పటికప్పటికి రిపోర్టులకు సీఎం ఆదేశం. సర్కార్ సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేలా ప్లాన్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజల్లోకి చేరవేస్తలేరు, ప్రచారం చేసుకోలేకపోతున్నారు. 90% పథకాలు ఇస్తున్నారు, కానీ 10% కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వం 10% ఇచ్చి 90% ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉండి మేము అప్పట్లో ఇచ్చినామని చెప్తున్నారు, కానీ ఏమి ఇచ్చిరో కూడా క్లియర్గా చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఇచ్చినాము అనే దాన్ని కూడా ప్రచారం బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చేమో సప్రియ కూడా కూర్చుంటుంది. మరి ఈ ప్రభుత్వము పథకాలని ప్రజల్లోకి తీసుకుపోలేని వాళ్ళకు ఎందుకు ఈ నామినేటెడ్ పదవులు? వాళ్ళకు ఉండాలి టార్గెట్లు. ఎవరో కష్టపడితే, ఎవరో కష్టం చేస్తే ఎవడో బాగుపడ్డట్టు రేవంత్ రెడ్డిగా బాహుబలిలాగా వచ్చి పార్టీ పగ్గాలను భుజాల మీద వేసుకొని పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఆ పదవులు ఎవరెవరో అనుభవిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డితో పాటు సలో ఉడతా భక్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎక్కడన్నా అనుభవిస్తున్నారా? వాళ్ళకు ఉండే కష్టపడ్డారు వాళ్ళు, కానీ ఎక్కడ కొంతమందికి గుర్తింపు లేదు. ఎవరెవరో పదవులు అనుభవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి దీని మీద. హైకమాండ్ అది కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉండి పనిచేసిన వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి కోసం కష్టపడ్డారు. అప్పుడు టీఆర్ఎస్ని గద్దె దింపే మొగోడు మనగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే అని స్వచ్ఛందంగా వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. రేవంత్ రెడ్డి కోసం కష్టపడ్డారు, చాలామంది కష్టపడ్డారు. అంటే చెప్పి కష్టపడ్డోళ్ళు కొంతమంది ఎంట తిరిగి భజన చేసుకుంటారు, కానీ చెప్పకుండా వెనక ఉండి ఎంతో కష్టం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకుంటే ఈ ప్రభుత్వ పథకాలు ఈ ప్రజలలోకి ఈజీగా చేరవేస్తారు. అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో ఈ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతందుకు కూడా అంత కష్టపడడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడున్నోళ్ళు ఏం చేస్తలేరు, మంచి కద్దరు బట్టలు వేసుకుంటున్నారు, బట్టలు నలగకుండా తిరుగుతున్నారు. దీని మీద ఆలోచన చేయాలి. రేవంత్ అన్న మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నారు, మరి కొంతమందికి అందుతున్నాయా అందుతలేవా, ఎందుకు అందుతలేవు ఏంది అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మరి పోస్టులు తీసుకొని ఇంట్లో వంత ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ప్రజల్లోకి ఎట్లా పోవాలి, ఎట్లా తీసుకుపోవాలి, ఒక ప్రణాళిక రచించాలి. ఆ ప్రణాళిక ప్రకారం పోవాలి ప్రజల్లోకి. ఎట్లా పోతే ప్రజల్లోకి పోతాయి, ఎవరెవరికి అందుతున్నాయి, ఎవరెవరికి అందుతలేవు, ఇంకే సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి. అందరు ప్రజాభవన్కే రావాలని కాదు, ప్రజల్లోకి కూడా మనం పోతుండాలి. పోయి ఆ రకంగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలి. ఆ దిశగా పనిచేస్తే 2034 కాదు 2044 దాకా కూడా ఉండొచ్చు అధికారంలో. ఆలోచన చేయాలి. ఇంత మంచిగా ప్రభుత్వ స్కూళ్ళని ఎంత తీర్చిదిద్ది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోరు. సరే రైతు భరోసా అంటే కొంత అటు ఇటు లేట్ అయిండొచ్చు, కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో జరిగింది. గుర్తుపెట్టుకోరు. రైతులకు ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఉద్యోగాలు వేస్తూనే ఉండే, ఖాళీ అవుతున్న కొద్దీ ఎమ్మటి నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉండే. మహిళలకు ఉచిత బస్సు ఎన్ని పైసలు సేవ్ అవుతున్నాయి, దాని గురించి ఎవరన్నా కనీసం వివరణ, అసలు ఎట్లా సేవ్ అవుతున్నాయి, ఏంది, ఏ లెక్కన ఇన్ని వేలు సేవ్ అవుతున్నాయి వాళ్ళకు నెలకు అనేది ఒకటి కనీసం ఒక చార్ట్ వేసి, ఇగో ఈ లెక్కన ఇగో ఒకరు పని చేస్తున్నారు, వీళ్ళకి ఈ పనికి పొద్దున పోతారు సాయంత్రం వస్తారు, ఈ నుంచి అక్కడికి బస్ కిరాయి ఇంత, నెల రోజులకి ఇంత, సంవత్సరానికి ఇంత, ఇగో ఇంత మేలు జరుగుతుందో కుటుంబానికి అని చెప్పేసేది ఏది ఎక్కడన్నా కనిపిస్తుందా? మరి మీరు ఇస్తున్న పథకము అది ఎంత ఇప్పుడు వేస్ట్గానే కదా. ఇప్పుడు దాని గురించి ప్రచారం చేసుకుంటలేరు ఎక్కడ కూడా. ఫ్రీ బస్సు గురించి ఆ బస్సులో ఎంత కష్టపడుతుంటారు, ప్రభుత్వం ఎంత కష్టపడి ఆర్టీసీకి డబ్బులు కడుతున్నదా, ఫ్రీ టికెట్లు కొడతారు కదా, 0 టికెట్ కొట్టినప్పుడు ఆర్టీసీ వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా. మరి ప్రభుత్వానికి ఎంత కష్టమవుతున్నది, మరి ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం కనిపించాలి కదా మనకు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. ఎన్నో కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల జరగలేదు. ఓ కుటుంబంలో 2-3 ఉంటే సరే ఒక్కరికి జరిగింది, జరగలేదు. పూర్తి స్థాయిలో మాత్రం రుణమాఫీ జరిగింది.
ఎందుకు జరగలేదు ఏంది వాళ్ళకు క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళతోనే ఒకసారి మాట్లాడి ఆ, వాళ్ళని ఒక వాయిస్ తీసుకొని ఎందుకు జరగలేదు, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, దాని వివరాలు తెలుసుకుంటే వాళ్ళకు చెప్తే ఎందుకు జరగలేదు గిది విషయం గిది ఇట్లా అని చెప్పాలి. లేవు. ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు, విద్యోగాలు అన్నారు, నోటిఫికేషన్లు వేసి ఉన్న ఈ ఉద్యోగాలు రా నాయన ఇప్పుడు ఇవి వేస్తున్నారు. నెక్స్ట్ ఖాళీ కాగానే నెక్స్ట్ వేస్తారు. ఎక్కడికి పోదు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వము. ఒకటేసారి 20,000 30,000 ఉద్యోగాలు వేయాలంటే ఏడికేళ్ళు అవుతుంది, ఎన్ని ఖాళీ అయితే అన్ని వేసుకుంటూ వస్తూనే ఉన్నామని చెప్పిండు, చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ప్రజలకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ ప్రతిపక్షాలు విషం నింపుతున్నాయి, ఆ విషయాన్ని కడిగేయాలి. అటువంటిది ఒక టీం సెలెక్ట్ చేసుకోర్రి, వదలాలి. అప్పుడు తెలుస్తుంది, అరే ప్రజలు అరే అమ్మ అంతా ఇది కరెక్టే కదా అని కాడికి వస్తారు. కొంతమంది మాట్లాడతారు, అరే అమ్మ పాతవన్ కంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి మంచి ఖతర్నాక్ పరిపాలిస్తున్నాడు, చాలు సన్న బియ్యం గురించి, రేషన్ కార్డుల గురించి ఎక్కడనన్నా ప్రచారం జరుగుతున్నదా? సన్న బియ్యము నీకు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తున్నారు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిర్రు, మరి ఏది ఎట్లా ప్రచారం జరగాలి? ఇవన్నీ ప్రభుత్వ పథకాలని బలంగా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఒక ప్లాన్ చేయాలి. రేవంత్ అన్న మీరే ఆలోచన చేసి ఆ టీంని ఎట్లా తయారు చేస్తారు, ఏంది అసలు ఎట్లా తీసుకుపోవాలి, ఏ రకంగా మాట్లాడాలి ఏంది అనేది. ఇక నేను ఎందుకంటే మీకు ఈ వీడియో ద్వారా మీకు ఒక సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఏమని అనుకోండి, కానీ మీరు చేస్తున్న మంచి పనులని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎట్లా తీసుకుపోవాలి ఏంది అనేది ఇక మీరు ఆలోచన చేసుకోండి. మా దగ్గర కూడా 100 రకాల సలహాలు సూచనలు ఉన్నాయి.